నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా ఒడిశా వంటకాలని చూస్తున్నాం కదండి. మరి ఇందులో భాగంగా భాగ్యలక్ష్మి గారు టేస్టీగా ఈజీగా మనకి పరిచయం చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా? హాయ్ భాగ్యలక్ష్మి గారు. హాయ్ అండి. ఇవాళ ఏంటి మోడర్న్ గా భలే ఝూమ్ ఝూమ్ అంటూ వచ్చారు? మంచి మంచి వంటలు చేయడానికి. మంచి మంచి వంటలు చేయడానికి మోడర్న్ గా రెడీ అవ్వాలా? అంతే కదా, చేసేది మనమే కదా, మనల్ని కూడా చూస్తారు, మన వంటలనే కాదు, అంతే కదా. ఎస్, దట్స్ ద స్పిరిట్. స్టార్ట్ చేద్దామా మరి? సరే అండి. మరి ముందుగా ఫస్ట్ ఏ వంట చేయబోతున్నారు? ఒడిశాది ఫేమస్ స్వీట్ అండి. ఏ పండగ అయినా ఏమైనా అంటే అదే చేస్తారు, తప్పకుండా చేస్తారు. స్వీట్ ఫేమస్ స్వీట్ చెన్నాపొడ. చెన్నాపొడ. ఓకే, చెన్నాపొడ పేరు బాగుంది. నాకు మీ నుంచి మీ మదర్ టంగ్, మీ లాంగ్వేజ్ ఒరియా కదా, అది ఒక్కసారి ఇప్పుడు నేను ఈ వంట చేయబోతున్నానని చెప్పేసి చెప్పండి. ఒడిశాలో చెప్పాలా? ଆଜି ମୁଁ ଓଡ଼ିଶାର ପ୍ରସିଦ୍ଧ ଛେନାପୋଡ଼ କରିବାକୁ ଯାଉଛି. ఇంత పెద్ద చెప్పాలా? అదే మేమైతే ఈ రోజు నేను చెన్నాపొడ చేస్తున్నాను. అదే చెప్పానండి. మరి ఇప్పుడు చెన్నాపొడ అన్నారు కదా, చెన్నాపొడ చెన్నాపొడ అంటే జున్ను అంటారు కదండి, పాలకి ఇరగొట్టి చేస్తారా ఆ జున్నులో, అందులో స్వీట్ అండి. ఓకే ఓకే. సో ఇది అంటే న్యాచురల్ గా జున్ను అంటే మనకి ఆవు గేదె అంటే ఈనినప్పుడు వచ్చే పాలతోటి మనం చేసుకుంటాం, దానికి జున్ను అంటారు. ఇది నార్మల్ పాలు ఇరగొట్టేస్తారు. మనంతట మనం చేసుకోదగింది అనమాట. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు. చెన్నాపొడ మరి నేర్చేసుకుందామా? ఈ చెన్నాపొడ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చెన్నాపొడ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇది పాలు, ఆ రవ్వ కూడా ఉంది ఏంటండి? కలుపుతామండి కొంచెం రవ్వ. రవ్వ కూడా వస్తుందా? సరే, అయితే స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. ఓకే, పాలు వేసేద్దామా? కొంచెం వేడైన తర్వాత బంద్ చేసి మళ్ళీ వెనిగర్ వెనిగరేస్తే పాలు ఇరిగిపోతాయి. ఓకే, అయితే అప్పుడప్పుడు మనకు తెలియకుండా కొన్నిసార్లు పాలు ఇరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఈ సమ్మర్లోనండి పాలు చాలా తొందరగా ఇరిగిపోతుంటాయి కాయకపోతే కదా, అప్పుడు చేసుకోవాలి. ఎలా ఉంటుందో మొత్తం భాగ్యం గారు చేసి పెట్టిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత జెన్యూన్ గా చెప్తాను, అప్పుడు మీరు చేసేసుకోండి. ఓకేనా? మీరే నమ్మకం ఉందండి, మీరు వంటలు బాగా చేస్తారు. నమ్మకం ఫేమస్ అండి ఒరిస్సాలో. ఎక్కడ వెళ్తారంటే మీరు ఒరిస్సా వెళ్తారు కదా, చెనాపొడ అండి తప్పకుండా దొరుకుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఈసారి ఒరిస్సా వెళ్తే అక్కడ ఈ చెనాపొడ తినాలన్నమాట. పాలు మనకి మరుగుతున్నాయి కదా. అయిపోయిందండి పాలు. ఇది వినిగర్ ఉంది కదా, ఇందులో కొంచెం నీళ్ళు కలుపుతామండి, డైరెక్ట్ వేయద్దు. ఓహో, ఇది బంద్ చేసేద్దామా? ఓకే, కొంచెం నీళ్ళు వేద్దాం వినిగర్లో. బంద్ చేసిన తర్వాత ఏడుగుంది కదా, తిప్పేసి అంతే, వేయంగానే ఇరిగిపోయింది. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే కనుక మనం ఎన్ని లీటర్ల పాలు తీసుకోవాలండి? 2 లీటర్లు తీసుకుంటే ఒక పెద్ద గిన్నెలో వస్తుందండి, ఒక గిన్నె వస్తుంది. ఓకే, ఇది కొంచెం నేను 2 గిన్నెలు తీసుకున్నాను కదా, కొంచెం వస్తుంది అంతే మనకి. ఇది వడబోసి ఇందులో చేసేస్తారా? ఇది ఇచ్చేసేయండి, నేను చేసేస్తాను. 2 ఉన్నాయి. కొంచెం చల్లటి నీళ్ళు వేసి చేసుకుంటాను. వినిగర్ ఉంది కదండి, ఇందులో కూడా వేసాను. కొంచెం పొల్లగా ఉంటుంది కదా, అలా కొంచెం నీళ్ళు వేసి మంచిగా కడిగాను. సరిపోతుందా? ఓకే, ఇప్పుడు అయిపోయినట్టే కదా, వాష్ చేసేయడము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? జున్ను బౌల్లో తీసేద్దామా? ఓకే, ఇందులో తీసేసుకోండి. జున్ను చూసి మేము రవ్వ వేసుకుంటామండి. మాకు తక్కువ ఉంది కదా, కొంచెం చిన్నది చేస్తున్నాం కదా మేము కేక్,
ఒక చెంచా చాలు, ఒక స్పూన్ వేసుకుంటాం. అంతే, అంటే కొంచెం ఉంది కదా అండి జున్ను, దానికి తగ్గట్టుగానే వేసుకోవాలి. జున్నుకి చూసుకుని మీరు వేసుకోవాలి. ఆహా, ఓకే. ఒక ఇందులో అనుకోండి ఒక గిన్నె అయిందా జున్ను అంటే హాఫ్ కప్ రవ్వ, కప్ షుగరు మీరు చూడండి ఎంత ఉంటుందో, ఎంత తీపి తింటారో దానికి చూసి. లేకపోతే ఈ గిన్నెలో కొలత తీసుకున్నారంటే ఒక కప్ షుగర్. ఏలక పొడి అండి. ఓకే. చేతిని మ్యాష్ చేసుకుంటాం మంచిగా. మెత్తగా చేతితోటి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేయండి. అంటే కొంచెం గట్టిగా అయితే ఈ నీళ్ళు ఉంది కదండి ఇందులో ఇచ్చేసి తీసుకున్నాం కదా, ఓకే, ఆ నీళ్ళు కొంచెం వేసుకుంటాం. కొంచెం బాగా కలిపేది. ఓకే. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. మంచిగా కలపాలి. ఓకే. అయితే బేకింగ్ అన్నారు కాబట్టి ఇది కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలి మనం ముందుగా చేసుకోండి. సో స్టవ్ ఆన్ చేసేస్తాను. ఇది ఇటు పెడతాను నేను. మాదిరిగా రేలకు కలుపుకోవాలండి. ఓకే. ఎలాగ ఉండాలి, మంచిగా రావాలి. ఎలాగా మంచిగా చేసి అలా చేసుకో. అయిపోయింది. చూద్దామా అయిందో. ఈ ప్రీ హీట్ అయితే చేశాను. బౌల్లో వేస్తారా మీరు? బౌల్ తీసుకుంటామండి. దీనికి బటర్ పేపర్ అయినా లేకపోతే ఏం లేకపోతే కూడా నెయ్యి వేసుకొని కొంచెం మొత్తం మా సైడ్లో అంటే ఇస్త్రీ ఆకులు ఉంటుంది కదా, అది పెట్టుకుంటారు, వేసుకుంటారు. ఆకులు వేసుకుంటారు. అంటే ఆకుది అది ఇది మోడల్లో వస్తుంది, బాగుంటుంది ఫ్లేవర్. లేకపోతే నార్మల్ ఇలా కూడా చేయొచ్చు. మొత్తం ఇందులో వేసేస్తావా? ఏదన్నా కూడా మనము వేసుకున్న దానికి కాస్త సగం మనం ఖాళీ ఉంచుకున్నట్టుగానే బౌల్ తీసుకోవాలి. ఇది వస్తుంది కదండి, పొంగుతుంది కదా, అందుకని. ఎయిర్ ఉంటుంది కదండి, అలా కొంచెం ఇచ్చేసేసి అయిపోయింది మొత్తం. మీకు ఇష్టం అంటే దాని పైన కాజు గట్రా అవసరం లేదు, ఎలాగో ఉంటుంది. ఓకే, పెట్టేద్దాం. మూత పెట్టేద్దామా? మూత పెట్టేద్దాం. ఓకే, చక్కగా పొంగింది కదా, ఇంకా తీసేద్దామా మనం ఇది? కొంచెం భద్రంగా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఏడిగా ఉంటుందండి. ఇప్పుడు ఇది తిరిగేసేయడమేనా అండి? కొంచెం చల్లగా ఉందండి, కొంచెం 2 minutes ఆ ప్లేట్ వేసి మళ్ళీ చేయాలి. అదే. ఓకే, వావ్, చాలా బాగుందండి జున్ను. ఇప్పుడు తెలుస్తుంది ఇందాకట్లాగా జున్ను ఎలా వస్తుందా అని. చూడ్డానికి అయితే చాలా బాగుంది. రెడీ అయిపోయింది చెన్నపొడ. ఎస్, వేడివేడిగా ఒరియా స్పెషల్ చెన్నపొడ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చెన్నపొడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, వెనిగర్, రవ్వ, పంచదార, యాలకుల పొడి, నెయ్యి. చెన్నపొడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో వెనిగర్ వేసి పాలు విరగొట్టుకుని వడకట్టుకోవాలి. తరువాత నీళ్లు పోసి కడిగి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో రవ్వ, పంచదార, యాలకుల పొడి, వడగట్టుకున్న పాల నీళ్లు,
నెయ్యి వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమం అందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్లో ప్లేట్ పెట్టుకుని కలిపి పెట్టుకున్న పాల మిశ్రమం బౌల్ని కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చెన్నపోడ రెడీ. చెన్నపోడ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో మామూలుగానే మిల్క్ ప్రోడక్ట్స్ తోటి ఏం చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తీసుకోండి, మీరు కూడా స్పూన్ తీసుకోండి. ఇదిగో మీరు తీసుకోండి. నేను ఫస్ట్ తింటాను కానీ మీరు స్పూన్తో తీసుకోండి. వావ్, బాగా రోస్ట్ అయింది కదా, ఇది టేస్ట్ చేయొచ్చు. కలకండ టేస్ట్ వచ్చిందండి. అవును, ఆ రవ్వ ఇదంతా ఎలా ఉందంటే సేమ్ కలకండ ఉంటుంది కదా, ఆ టేస్టే వచ్చింది. చాలా బాగుంది. అదైతే కలకండ చాలా టైం టేకింగ్, ఆ టేస్ట్ మనకి ఇలా వస్తుంది అంటే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఆ బేకింగ్ టైం పడుతుంది మనకి అంతే. సో మిగతాదంతా కూడా ఈజీగానే ఉంది ప్రాసెస్ చూసిన మట్టికి మాత్రం. సో చాలా బాగుంది మా టేస్ట్ అయితే. నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? మునగాకు ఉంది కదండి, డ్రమ్ స్టిక్ లీవ్స్, తనతోని పలావ్ చేద్దాం. ఓకే, అంటే మునగాకు పులావ్. ఓకే, చాలా బాగుంటుంది. మునగాకుతో ఏం చేసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది. సో దాంతో అందరూ ఇష్టంగా తినే పులావ్ అయితే చాలా బాగుంటుంది కదా. మరి నేర్చేసుకుందామా? మునగాకు పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మునగాకు పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇందులో మనము మిల్ మేకర్ కూడా వేస్తున్నాం అన్నమాట. అవునండి. ఓకే, అంటే నాన్ వెజ్ తినలేదు అని బాధపడేటోళ్ళు ఉంటారు కదా. సింపుల్ గా తొందరగా అవుతుంది. ఆ మిల్ మేకర్ ఏంటంటే మీట్ తో సమానంగా ఉంటుంది. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దాం అయితే. సరే అండి. ఓకే, స్టవ్ వేస్తాం. నూనె వేసుకుంటామండి మనలో. ఓకే, ఒరిస్సాలో షాపింగ్ ఎక్కడెక్కడ బాగుంటుందంటారు? షాపింగ్ అంటే మా బరంపూర్లే బాగుంటుందండి. ఓకే, బరంపూర్లో అయితే ఎక్కడ ఏం బాగుంటుంది? బాగుంటుందండి, సంబల్పూర్ సాడీ గట్ర బాగుంటుంది, చీరలు గట్ర బాగుంటుంది, హ్యాండ్లూమ్ గట్ర, స్పైసెస్ బాగుంటుంది, మసాలా అంటే పిక్కల్స్ బాగుంటుంది, స్వీట్స్ ఎక్కువ ఉంటుంది. ఓ, ఇప్పుడు మీరు చేసిన స్వీట్స్ అన్ని కూడా అక్కడ మనకి దొరుకుతుంది, బయట షాప్స్ లో కూడా దొరుకుతుంటాయి అన్నమాట. దొరుకుతుందండి. ఓకే, బాగుంటుంది, స్వీట్స్ ఎక్కువ ఉంటుంది ఒరిస్సాలో. ఇంకా అంటే బరంపూర్ వెళ్తే మాకు తీసుకురండి అంటే మీరు ఏం తీసుకొస్తారు? ఎక్కువ సంబల్పూర్ శారీనా? ఏంటంటారు స్పెషల్ ఆ శారీలో? సంబల్పూర్ శారీ ఏమిటంటే అది హ్యాండ్మేడ్ ఉంటుందండి. అది హ్యాండ్స్ లో చేస్తారు. కొంచెం ఒక తారలాగా ఇది ఉంటుంది, దారం లాగా ఉంటుంది, అందులో చీరలు చేస్తారు. బాగుంటుంది, అది బాగుంటుంది. అది సమ్మర్ లో కట్టుకోవడానికి బాగుంటాయా? సమ్మర్ లో కాటన్ ఉంటుంది, కాటన్ మొత్తం కాటన్ ఉంటుంది, బాగుంటుంది. ఓకే, అది ఇంట్లో చేస్తారు కదా, బాగుంటుంది. ఓకే, మొత్తం అంతా కూడా చేనేత కార్మికులు స్వయంగా చేసే ప్లేస్కే వెళ్ళి మరీ తీసుకోవచ్చు అన్నమాట అక్కడ. ఇందులో మేము మసాలా సామాన్ అన్ని వేసేస్తామండి. హోల్ గరం మసాలా మొత్తం, లవంగాలు, ఇలాచి అన్ని మొత్తం వేసి, బిర్యానీ ఆకు కూడా వేసేద్దామని, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు వేస్తాం. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు రథయాత్రకి? చాలాసార్లు వెళ్ళాను. అసలు క్రౌడ్ చాలా ఉంటుంది, అసలు దేవుని చూడడానికే ఉండదు. దర్శనం కొంచెం రథయాత్ర వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అండి. దర్శనం అంటే అవుతుంది కానీ చాలా కష్టం. కొంచెం నార్మల్ డేలో వెళ్తే బాగుంటుంది. ఎన్ని రోజులు ఉంటుందండి రథయాత్ర? 1 month ఉంటుంది. 1 month కంప్లీట్ గా మొత్తం అన్ని వీధుల్లోనూ వస్తాడు స్వామి. బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా మొత్తం పండగ 10-15 days అలాగ ఉంటుంది, బాగుంటుంది మొత్తం అన్ని.
అందరు ఎక్కడెక్కడ నుంచి వస్తారో బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఓకే, తర్వాత అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ నానేసాం కదండి, నానబెట్టుకున్న మిల్ మేకర్ బాగా పిండేసి అందులో వేసేటండి. కొంచెం నీళ్ళు గట్టి ఇచ్చేసి తర్వాత ఈ ఆకు కడిగిసి పెట్టిందండి, ఆకు మునగాకు. ఉప్పు వేద్దామా? ఓకే, బియ్యం అండి, బియ్యం సరిపడా అన్నీ వేసేసుకున్న తర్వాత బియ్యం 1 కప్పు. బియ్యం 1 కప్పు వేస్తామండి. ఇది కడిగిసి పెట్టినాము బియ్యం. సింపుల్గా తొందరగా అయిపోతుందండి. బియ్యం 1 కప్పు వేసాం కదండి, 2 కప్పులు నీళ్ళు వేస్తాం. మూత తీసేయాలి. ఇప్పుడు ఇది మీ భాషలో చెప్పండి. ఎబే దీటా సిటీ అసలపురే బంద్ కర్దో. సిటీ అర్థమైంది, బంద్ అర్థమైంది, మధ్యలో ఏం అర్థం కాలేదు. దీటా మతలబ్ 2 అండి. దీటా అంటే 2. ఓకే, ఒకసారి అంకెలు చెప్పండి, 1 నుంచి 5 వరకు అంకెలు చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అయ్యే ఎగ్దో తినలే, కానీ ఏకి దోటా ఏదో అన్నారు కదా, ఏకో అక్కడ తేడా ఉంది అంతే. ఇప్పుడు రెండుకి ఏమనాలి? దీటా. దీటా, ఓకే. దీటా విజిల్స్ మారే బంద్ కర్దే అంటే దీటా సిటీ అసలు పోరే బంద్ కర్దియో. ఓకే, సిటీ వచ్చేసింది అప్పుడే. ఒకటి ఓకే, కుక్ అయిపోయింది కదా? అయిపోయింది, తీసేద్దాం ఇంకా. మంచి గుమగుమలాడుతుందండి. వేడివేడిగా మునగాకు పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మునగాకు పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న మిల్ మేకర్, మునగాకు, ఉప్పు, బియ్యం. మునగాకు పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న మిల్ మేకర్, మునగాకు, ఉప్పు, బియ్యం, నీళ్లు కలిపి ఆవిరి మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు పులావ్ రెడీ. మునగాకు పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా?
టేస్ట్ చేస్తాను. బాగుంది, చాలా బాగుందండి. అయితే మునగాకు ఫ్లేవర్ కొద్దిగా అందరికీ నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. సో దాన్ని కవర్ చేసేటట్టుగా మనం చక్కగా మిల్ మేకర్ కూడా వేసుకున్నాం కాబట్టి సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇలాంటి కాంబినేషన్తో మనం చేసుకున్నామంటే ఇంట్రెస్ట్గా తినచ్చు కదా. సో ఇంత టేస్టీగా మాకు వండి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఒడిస్సా వంటకాల్లో భాగంగా భాగ్యలక్ష్మి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ చాలా చాలా బాగున్నాయండి. చెన్నా పొడ అండ్ అలానే మునగాకు పులావ్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఇవాంటి ఒడిస్సా ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్ అండి.